హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 40. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సంజయ్ పల్లవితో మాట్లాడడానికి ఒక రెస్టారెంట్కి రమ్మంటాడు. పల్లవి వెళ్ళి ఎందుకు రమ్మన్నారు, ఆకాష్ చెప్పాడా అంటే తనెందుకు చెప్తాడు. అవును, మీకు బ్రేకప్ అయిందా అంటే లేదు, ఇప్పుడు డేటింగ్లో ఉన్నాం అంటే సంజయ్ హో అంటాడు. అదేంటి మీకు ఆశ్చర్యంగా లేదా అంటే సంజయ్ కప్పలా నోరు తెరిచి షాక్ అయినట్టు యాక్ట్ చేస్తాడు. పల్లవి వద్దులేండి, మీరు షాక్ అవ్వకండి, భయంకరంగా ఉంది అని తింటూ అసలు ఎందుకు నన్ను పిలిచారు అని అడిగితే రియా వాళ్ళ అన్నయ్య గురించి. ఈ మధ్య తను రియాని డబ్బులు కావాలని బాగా ఇబ్బంది పడుతున్నాడు. అసలు రియా బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు నిజంగా రియా గురించి కేర్ తీసుకోవాలి అనుకుంటున్నారా? కోర్స్ తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. రియా ఎప్పుడు తన గురించి చెప్పదు. తనతో చాలా కాలంగా ఉంటున్నా నాకు తన గురించి కొంచెమే తెలుసు. వాళ్ళ అన్నయ్య ఏ పని చేయడు, కానీ రియాని మాటిమాటికి డబ్బులు అడుగుతాడు. అంటే తను తన పాస్ట్ గురించి ఆలోచించదు, కానీ తను చాలా సఫర్ అయి ఉంటుంది కదా. అవును, నిజం చెప్పాలి అంటే తను తనని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడు పైకి నవ్వుతూ ఉంటుంది, కానీ తను చాలా బాధపడుతుంది. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉండేవాడు, కానీ బ్రేకప్ అయిపోయింది. ఓకే, నాకు తెలిసింది ఇదే, మీరు తనని ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్తున్నా. తన హార్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీరు తనని కేర్ చేస్తూ ఏమైనా సరే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా తను కరుగుతుంది. మీరు ఒక వేని ఫాలో అయితే. ఏంటది ఫెయిరీ లేడీ? ఆ వే ఏంటి చెప్పండి. ట్రిక్స్ వాడడం మానేయండి అంటుంది. సంజయ్ ఆలోచనగా తినడం స్టార్ట్ చేస్తాడు. సంజయ్ ఆకాష్ని రమ్మని చెప్తే ఆకాష్ రాను అంటాడు. ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఆకాష్ వెంటనే సంజయ్ దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ ఏంటి అని అడిగితే పల్లవికి నువ్వు నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే వినాలని ఉంది, దానికి నువ్వు ఒక మంచి టైం చూసుకుని చెప్పు. ఇప్పుడు ఎలా? ఒక పర్ఫెక్ట్ డేట్ అని ఆలోచిస్తాడు. ఆకాష్ పల్లవిని ఫిషింగ్కి తీసుకెళ్తాడు. పల్లవికి ఆ ప్లేస్ నచ్చదు. దోమలు కుట్టడంతో వాటిని కొడుతూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. ఫిషింగ్కి నేర్చుకోవా? పల్లవి కాసేపు కూర్చుని చిరాకుగా ఆకాష్కి ఒక పంచిస్తుంది. ఆకాష్ ఏమైంది అంటే దోమని కొట్టాను. అంటే కాసేపటికి పల్లవి మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే నీకు అర్థం కాలేదా అని రివర్ని చూపించి ఇదే నా ఫీలింగ్ అంటే పల్లవి ఆకాష్ వైపు తిరిగి వింతగా ఒక నవ్వు నవ్వి పైకి లేచి వెళ్తుంటే పల్లవి పాయింట్ హీల్ వేసుకోవడం వల్ల బురదలో నడవలేక మళ్ళీ అక్కడే చైర్లో కూర్చుంటుంది. సంజయ్ చెప్పాడు, ఒక పర్ఫెక్ట్ డేట్ అరేంజ్ చేస్తే నీకు నా ఫీలింగ్స్ తెలుస్తాయి అని. అందుకే బాగా సెర్చ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఫిషింగ్కి అయితే మనం ఎక్కువసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని ఆకాష్ చెప్తూ ఉంటే పల్లవి దోమలు కొట్టుకుంటూ ఆకాష్ మాటలు వినకుండా పక్కన ఫిషింగ్ చేస్తున్న వాళ్ళతో యూ కాట్ ఎనీ ఫిష్ అని అడుగుతూ ఉంటుంది. ఆకాష్ కమాన్ అంటే పల్లవి ఆకాష్ను చూసి అంతేనా అయిపోయిందా అంటుంది. ఇంతలో చేప కదులుతుంటే ఆకాష్ తీయమంటాడు. పల్లవి ముందు నో అన్న ఆర్యకి ఫిషింగ్ అంటే ఇష్టం అనడంతో లేచి వెళ్ళి ఫిష్ రాడ్ తీస్తూ బురదగా ఉండడంతో మళ్ళీ ఆకాష్ ఒళ్ళో పడుతుంది. ఆకాష్ పల్లవిని పట్టుకుని చేప దొరికింది అని కిస్ చేస్తాడు. ఆర్య ఆకాష్ ఫేస్ పట్టుకుని ఐ యామ్ ఇంటూ యూ అంటే ఆకాష్ సంతోషంగా ఆర్య నువ్వు నాన్నతో మాట్లాడుతున్నావా అంటాడు. ఆర్య కాదు అని స్లేట్ని తీసుకుని మమ్మీకి చెప్పు అర్థమైందా అని రాస్తాడు. ఆకాష్ అని ఎందుకు మనం మెయిల్లో చెప్పకూడదు, అది లీగల్ ఎవిడెన్స్ లాగా కూడా ఉంటుంది కదా అని మెయిల్ టైప్ చేస్తుంటే ఆర్య కీబోర్డ్ పడేస్తాడు. ఆకాష్ ఆర్య వైపు చూస్తే ఆర్య సీరియస్గా చూస్తాడు. స్టెల్లా తన హెల్త్ ఇష్యూ వల్ల యాంగ్జైటీకి గురవుతూ ఉంటుంది. తన మెడిసిన్స్ కూడా అయిపోవడంతో ఇబ్బందిగా ఉంటే వాళ్ళ మదర్ డిన్నర్కి పిలుస్తారు. బ్రాస్లెట్ ప్రమోషన్ ఎక్కడి వరకు వచ్చింది అని అడిగితే ఆకాష్ నన్ను కంపెనీలో నుంచి తీసేశాడు అని ఫుడ్ తినడానికి హ్యాండ్స్ షేక్ అవుతుంటే అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. వాళ్ళ మదర్ ఆలోచనలో పడుతుంది. వైదేహి పల్లవిని రెస్టారెంట్కి పిలిచి మామూలు చైల్డ్ అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి చైల్డ్ని నువ్వు చూసుకోలేవు అంటే పల్లవి పర్వాలేదు, నేను తనని మామూలుగా చేస్తాను అండ్ వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటాను అంటే ఆకాష్ వాళ్ళ అన్న వదిన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత తను తీసుకున్నాడు. తను ఇప్పుడు స్టెల్లాని పెళ్లి చేసుకుంటే తనకి కంపెనీకి చాలా మంచిది. అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ సెల్ఫిష్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే తర్వాత హ్యాపీగా ఉండలేరు, మీరు బాధపడితే తర్వాత ఆర్య కూడా బాధపడతాడు అంటూ ఉంటే ఆకాష్ వచ్చి ఆంటీ మీకు చెప్పాను నేను పల్లవిని పెళ్లి చేసుకుంటాను అని. నాకు తెలుసు మన కంపెనీలో నా ఎఫర్ట్ అంతా పెట్టాలి అని. అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి అదే చేశాను.
నా లైఫ్ పక్కన పెట్టి వర్క్ చేశాను, కానీ ఇప్పుడు నా లైఫ్ని తనతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా అని కంపెనీని పక్కన పెట్టను. మీరు అనుకున్నది అచీవ్ చేస్తాను. ఇంకా ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనుకుంటున్నా అని పల్లవిని తీసుకుని వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళాక పల్లవి ఆకాష్ చేయి పట్టుకుని సంతోషంగా నడుస్తుంటే నీకు ఏం కోపం రాలేదు కదా అని అడుగుతాడు. పల్లవి లేదు అంటుంది. ఆకాష్ పల్లవి చేతులు పట్టుకుని నీకు ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అని పల్లవి కళ్ళలోకి చూస్తూ నాకు నువ్వంటే ఇష్టం, ఐఎమ్ ఇంటూ యూ అని. ఇప్పటి వరకు నేను ఈ వర్డ్స్ చెప్పలేదు, ఎప్పుడూ డేటా రీజన్ అంటూ ఉంటాను. సడన్గా ఇది చెప్పడానికి ఒక రకంగా ఇబ్బందిగా ఉంది. ఫైనల్లీ చెప్పేశాను, ఇప్పుడు రిలీఫ్గా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. నేను చాలా వాటిని మార్చుకోవాలి అండ్ నేర్చుకోవాలి. నాకు ఇవన్నీ నేర్చుకోవడానికి తోడుగా ఉంటావా అని నవ్వుతూ అంటే పల్లవి ఉంటాను అని నవ్వుతూ అంటుంది. ఆకాష్ వెంటనే పల్లవిని హగ్ చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తాడు. నాకు ఒక బేబీ దొరికింది, తనకి డేట్కి వెళ్ళడం ఎలాగో కూడా నేర్పించాలి. పర్లేదు, అన్నీ నేర్పిస్తాను అని నవ్వుతుంది పల్లవి. స్టెల్లా మెడిసిన్స్ కోసం దర్శన్ ఇంటికి వెళ్ళి కారులోనే దర్శన్ని మెడిసిన్స్ ఇవ్వమని అడిగి మనీ పే చేస్తాను అంటుంది. మిస్ స్టెల్లా, మీకు ముందే చెప్పాను, మీకు మళ్ళీ మెడిసిన్స్ కావాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని. అవసరం లేదు, రేపు మెడిసిన్స్ తీసుకుంటాను అని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక స్టెల్లా వాళ్ళ మదర్ బ్రాస్లెట్ డిజైన్ చేసిన కోర్ మెంబర్స్ని స్టెల్లాకి పరిచయం చేసి నీకేమైనా అవసరం ఉంటే వీళ్ళని అడుగు అంటుంది. మమ్మీ ఇదంతా చెయ్యాలా అంటే చెయ్యాలి, లేకపోతే నువ్వు మన ఫ్యామిలీని అవమానపరిచినట్టే అంటే ఓకే మామ్ అంటుంది. స్టెల్లా స్కార్ఫ్ కట్టుకుని దర్శన్ క్లినిక్కి వెళ్ళి ఆన్లైన్లో మనీ పే చేశాను కదా, నాకు ఇంకా మెడిసిన్స్ పంపలేదు. దర్శన్, నేను డాక్టర్ని, డ్రగ్ డీలర్ని కాదు, ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి అంటాడు. స్టెల్లా ముందు నో అన్న దర్శన్ సైలెంట్గా ఉండడంతో ఫిల్ చేస్తేనే మెడిసిన్స్ ఇస్తాడు అని అర్థమై ఆ ఫామ్ ఫిల్ చేసి ఇస్తుంది. దర్శన్ అది చెక్ చేసి మీకు యాంగ్జైటీ డిసార్డర్ కొంచెం సీరియస్గా ఉంది, మీరు వెంటనే డాక్టర్ని కలవకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము అంటే అదంతా అవసరం లేదు, నాకు మెడిసిన్స్ ఇవ్వండి అంటే దర్శన్ మెడిసిన్స్ ఇస్తాడు. అవి తీసుకుని వెంటనే వెళ్ళిపోతుంది. పల్లవి ఆకాష్ ఫోన్ తీసుకుని పాస్వర్డ్ నా బర్త్డే డేట్ అవ్వాలి అంటే ఆకాష్ ఓకే అని ఫోన్ ఇచ్చి పల్లవి ఫోన్ అడిగి తన మెసేజెస్ చూసి నువ్వు ఇంకా మనం డేటింగ్లో ఉన్నామని మీ ఫ్రెండ్స్తో చెప్పలేదా అంటే పల్లవి ఆకాష్ని పట్టుకుని సారీ టైం లేక చెప్పలేదు అంటుంది. ఆకాష్ పల్లవి స్టాఫ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ కాంట్రాక్ట్ ఫ్రేమ్ కట్టించి అందరికీ చూపించి మేము అఫీషియల్గా డేటింగ్లో ఉన్నాం అంటే అందరూ నవ్వుతారు. తర్వాత రూపారియా వాళ్ళ చేత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిస్తారు. పల్లవి ట్రూత్ అంటే ఆకాష్ నువ్వెప్పటి నుంచి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావు అని అడుగుతాడు. మీరు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాక అని చెబుతుంది. తర్వాత ఆకాష్ టర్న్ వచ్చినప్పుడు దర్శన్ నేను వాటర్లో మునిగిపోతే నువ్వు ఫస్ట్ ఎవరిని కాపాడతావు అని అడిగితే ఎవరిని కాదు, ఎందుకంటే నాకు ఈత రాదు అంటుంది. థర్డ్ టైం డేర్ వస్తే రూపా ఒక ఫ్రెంచ్ ఫ్రై ఇచ్చి ఇద్దరిని ఒకేసారి తినమంటుంది. పల్లవి ఇబ్బంది పడినా తప్పక ఇద్దరం ఒకేసారి తింటుంటే రూపా బుగ్గల మీద చేతులు పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది. రియా కూడా నవ్వుతూ చూస్తుంటే పల్లవి తన పార్ట్ తినేసి ఫినిష్ అంటుంది. రూపా చీటింగ్ అంటూ గొడవ చేస్తుంది. తర్వాత అందరూ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. పల్లవి అలసిపోయాను అంటే ఆకాష్ పల్లవిని వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడు. పల్లవి వైదేహిని ఇంప్రెస్ చేయడానికి తనకి ఇష్టమైనది ఏదైనా నేర్చుకుంటాను అంటే ఆకాష్ తనకి గోల్ఫ్ ఇష్టమని చెప్తాడు. దాంతో పల్లవి గోల్ఫ్ నేర్చుకోవడానికి బుక్స్ ఇంట్లోనే ఆడడానికి అరేంజ్మెంట్స్ చేస్తే ఆకాష్ ఏంటి గోల్ఫ్ షాప్ పెడుతున్నావా అని అడుగుతాడు. కాదు, దీన్నే ప్రిపేర్డ్గా ఉండడం అంటారు అని చాలా కష్టపడి గోల్ఫ్ గురించి తెలుసుకుని ఆడటానికి ట్రై చేస్తుంది. అలా ఆకాష్ పల్లవిని గ్రౌండ్కి తీసుకెళ్ళి దగ్గరుండి ఎలా ఆడాలో నేర్పిస్తాడు. ఆకాష్కి వర్క్ ఉండడంతో వెళ్ళిపోతాడు. నైట్ పల్లవి ప్రాక్టీస్ ఫినిష్ చేసుకుని వస్తుంటే వైదేహి డ్రైవర్ రమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి వైదేహిని చూసి తనని ఎవరో భయపెడుతున్నారని వెంటనే డ్రైవర్ని వెనక నుంచి కొట్టి వైదేహిని పట్టుకుంటుంది. అతను వెంటనే నువ్వే మిసెస్ ఆకాష్ అయి ఉంటావు కదా, నీ భర్తే ఒక ముద్దాయి అని వైదేహితో నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పల్లవి అతనే ఆకాష్ వెతికే డ్రైవర్ కదా అంటే వైదేహి అవును అంటుంది. పల్లవికి ఏమీ అర్థం కాదు. తర్వాత వైదేహి పల్లవితో జరిగిందంతా చెబుతుంది. ఆ రోజు డ్రైవ్ చేసింది ఆకాషే, కానీ తన తలకి దెబ్బ తగలడం వల్ల అదంతా మర్చిపోయాడు.
తనకి ఆ విషయం గుర్తుకు రాకూడదు అని నేనే ఇదంతా చేస్తున్నాను. పల్లవి బాధగా చూస్తుంది. ఆ విషయం తెలిస్తే ఆకాష్ తట్టుకోలేడు. పల్లవి ప్లీజ్, ఐ బెగ్ యూ, ఆకాష్ని వదిలి వెళ్ళిపో. అంటే మీరేం మాట్లాడుతున్నారు? 5 ఏళ్ల క్రితం నువ్వు ఒక యాక్సిడెంట్లో ఒక బాబుని కాపాడావు. దాంతో నీ చెయ్యి కూడా ఇంజ్యూర్ అయ్యింది, గుర్తుందా? నువ్వు కాపాడింది ఎవరినో కాదు, ఆర్యానే. నువ్విప్పుడు ఒక టైం బాంబ్ లాంటిదానివి. ఏ నిమిషమైనా నీ వల్ల ఆకాష్కి గతం గుర్తుకొస్తుంది. ఆకాష్ యాక్సిడెంట్ నుంచి, డిప్రెషన్ నుంచి ఇప్పుడే బయటికి వచ్చాడు. మళ్ళీ అది తన వల్లే జరిగింది అని తెలిస్తే ఏమైపోతాడు. అందుకే పల్లవి, నువ్వు ఒకసారి వాళ్ళని కాపాడావు. ఈసారి కూడా వాళ్ళకి దూరమై వాళ్ళని కాపాడుతావని అడుగుతున్నాను. ప్లీజ్ పరిస్థితి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అంటే పల్లవి సైలెంట్గా కార్ దిగి వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తుంది. మరి పల్లవి ఆకాష్ కోసం తనని వదిలి వెళ్ళిపోతుందా? పల్లవి వెళ్ళిపోతే ఆకాష్ ఊరుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.